అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ 24 అవర్స్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రీడింగ్లో నెక్స్ట్ 24 అవర్స్, నెక్స్ట్ 24 గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఏదైనా ఆబ్స్టికల్ ఉంటే ఏంటది, మీరు ఇంకా ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది చూద్దాము. అయితే ఈ రీడింగ్ చూసేటప్పుడు ఓపెన్ మైండెడ్గా ఉండి న్యూట్రల్ ప్లేస్లో ఉండి చూడండి. ఎందుకనంటే టైం లైన్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు మీ లైఫ్లో ఏదైనా జరగచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే కనుక డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని న్యూట్రల్గా ఓకే చూద్దాము, ఇవి జరగబోతుంది నెక్స్ట్ 24 అవర్స్లో, ఏదైతే బ్లెస్సింగ్స్ ఉందో, ఏదైతే నేను రిసీవ్ చేసుకోబోతున్నానో అది నెక్స్ట్ 24 అవర్స్లో ఎనీవే జరుగుతుంది కాబట్టి ఐ విల్ జస్ట్ సిట్ అండ్ వాచ్ అన్నట్లు ఉండండి. న్యూట్రల్గా ఉంటే ఏమవుతుందనంటే అది జరిగినప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట, సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకోసమని చెప్తున్నాను. అండ్ డిసప్పాయింట్ అవ్వరు మెయిన్లీ. ఓకే, సో ఎనీవే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారో, ఎప్పుడైతే ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందో అప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ కోసం మీకోసం ఈ రీడింగ్ నుంచి మెసేజెస్ అనమాట. సో అప్పుడు మీరు ఈ రీడింగ్ ద్వారా మీకు యూనివర్స్ మెసేజ్ పంపుతుంది. సో అందుకనే ఆ రీడింగ్ అన్నది, ఈ వీడియో అన్నది మీ ముందుకు వచ్చింది. సో ఎస్, ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఎనీవే లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What is going to happen in my collective's life in the next 24 hours. What is going to happen in my collective's life in the next 24 hours. ఈ చేంజెస్ చిన్నది అయి ఉండొచ్చు, చాలా చిన్న మైన్యూట్ చేంజెస్ అయి ఉండొచ్చు, కొంతమందికి పెద్ద చేంజెస్ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ సైకిల్స్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంది మీ లైఫ్లో అని అంటే మీరు నెక్స్ట్ 24 అవర్స్లో హ్యూజ్ షిఫ్ట్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అలా అనమాట. సో ఎనీవే, ఫస్ట్ వచ్చేసి ద ఫూల్, నెక్స్ట్ వచ్చేసి డెత్, ద మెజిషియన్ అనే మేజర్ ఆర్గానే వచ్చింది. వన్ మోర్ యూనివర్స్, ద ఎంపరర్. ఐమ్ సారీ, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. సో రీడింగ్లో వచ్చింది మాత్రం అన్ని మేజర్ ఆర్కర్ మేజర్గా అంటే పెద్ద పెద్ద చేంజెస్ చూపిస్తుంది. బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి. మీ లైఫ్లో చిన్న చేంజెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో ఇప్పుడు డెత్ సిచ్యువేషన్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అన్నట్లయితే చూపిస్తుంది చాలామందికి. మీరు ఇప్పుడు వరకు స్పెషల్లీ చాలా టైం నుంచి మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు, చేంజెస్ నడుస్తుంది, సెల్ఫ్ హీలింగ్ జర్నీలో ఉన్నారు అని అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసారు కొంతమందికి. ఓకే, సో ఇప్పుడు మీ లైఫ్లో ఒక లైట్ అన్నది, ఒక హోప్ అన్నది రేజ్ అవ్వబోతుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎలా అంటే ఇప్పుడు మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్లు అనమాట యూనివర్స్. మీరు చేశారు ఇప్పుడు ఈ సైకిల్స్ని, ఈ ఏదైతే మీరు లెసన్స్ నేర్చుకోవాలో ఇవన్నీ నేర్చేసుకున్నారు, సైకిల్స్ని ఫినిష్ చేసేసారు. ఇప్పుడు ఇది ఎండ్ అయిపోయింది. ఇంకా మీకు కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏదైతే ఉందో అవన్నీ దొరకబోతున్నాయి నెక్స్ట్ 24 అవర్స్లో ఇది జరగడం అనమాట. సో చాలామందికి ఒక న్యూ హోప్ లాగా, ఏదో ఒక కొత్త స్టార్ట్ లాగా అనిపించే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఎలా అంటే పాజిటివిటీ మీ లైఫ్లో ఒక హోప్ అనేది మెల్లిగా రేజ్ అవుతూ ఉన్నట్లు అంటే ఇంకా మీరు ఒక సక్సెస్ వచ్చింది మీకు, ఈ నెగిటివ్ సైకిల్స్ నుంచి ఫినిష్ చేసేసి ఒక సక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఆ హోప్తో మీరు పాజిటివ్గా న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. సో నెక్స్ట్ 24 అవర్స్లో చాలా స్ట్రాంగ్గా మీలో కొంతమందికి ఎనర్జీస్ ఏదో షిఫ్ట్ అయ్యింది, ఏదో కొత్త ఎనర్జీ, నెగిటివ్గా కాదు చాలా పాజిటివ్గా, ఏదో ఒక నెగిటివిటీ ఎండ్ అయిపోయింది లైఫ్లో, డౌట్స్ కన్ఫ్యూజన్స్ అంతా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నా లైఫ్లో ఒక పాజిటివ్ హోప్ అనేది రాబోతుంది
అన్నట్లు అనమాట. అంటే ఇప్పుడు లైట్ అన్నది వస్తుంది. సో కాబట్టి మొత్తం అంతా మీకు క్లియర్గా కనిపించడము, ఏది ట్రూత్, ఎవరు మీతో ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఆపర్చునిటీస్ తీసుకోవాలి, ఏ ఆపర్చునిటీస్ మీకు బెస్ట్, మీ గురించి మీరేంటి అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. అది కూడా చూపిస్తుంది రీడింగ్లో. సో ఇలాంటివన్నది రాబోతుంది, ఈ ఆప్టిమిస్టిక్ అండ్ ఈ హోప్ అనేది రాబోతుంది మీ లైఫ్లో అన్నట్లు నెక్స్ట్ 24 అవర్స్లో యూనివర్స్ నుంచి మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది. పీస్ అనేది కూడా రాబోతుంది చాలా స్ట్రాంగ్గా. పీస్ అంటే శాంతి, రైట్? శాంతి, ప్రశాంతత రాబోతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది. కెయాస్ నుంచి బయటికి రావడం. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే మేబీ ఆల్మోస్ట్ ఎండ్లో ఉన్నప్పుడు ఈ రీడింగ్ చూస్తూ ఉండొచ్చు కొంతమంది. సో టాక్సిక్ సిచ్యువేషన్స్లో ఏదైనా ఉన్నారు, రిలేషన్స్, ఏ రిలేషన్స్ అయినా ఉండొచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్, లేకపోతే మ్యారిటల్ లవ్ కనెక్షన్స్, ఇలాంటిది ఏదైనా ఉంది, టాక్సిక్గా ఉంది అని అంటే కనుక ఇప్పుడు వరకు మీరు ఒక కార్మిక్ ఎనర్జీతో ఉండడము తప్పదు. కాబట్టి ఆ టాక్సిసిటీని తీసుకోవాల్సి వచ్చింది, అందుకనే ఉన్నారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ తప్పదు, అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు మీలో కొంతమందికి నెక్స్ట్ 24 అవర్స్లో ఇది కూడా ఎండ్ అయిపోతుంది. అంటే ఈ టాక్సిక్ కనెక్షన్స్ నుంచి కూడా బయటికి వస్తున్నారు, ఎందుకంటే లెసన్స్ అయిపోయింది కాబట్టి. సో మీరు పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉన్నారు, న్యూ ఆపర్చునిటీస్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు కూడా, పీస్ అనేది రాబోతుంది అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. కొంతమందికి ఏదో డిసీజ్ని కాంకర్ చేసేది కూడా చూపిస్తుంది. మీలో ఎవరికైనా చాలా టైం నుంచి ఏదైనా హెల్త్ ఇష్యూ డిస్టర్బ్ చేస్తూ ఉంది అనుకోండి, అది క్రోనిక్, అంటే ఎంత ట్రై చేసినా సరే దానికి మెడిసిన్ దొరకకపోవడము, మంచి ట్రీట్మెంట్ లేకపోవడము, ట్రై చేసి మీరు విసిగిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదో మెరకల్ లాగా ఆ డిసీజ్ అనేది, ఏదైతే ఫిజికల్గా మీరు హర్ట్ అవుతున్నారో హెల్త్ ఇష్యూకి సంబంధించి, అది కూడా ట్రీట్ అయిపోయే ఛాన్సెస్, క్యూర్ అయిపోయే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. అంటే ఎలా అనంటే దీనికి సంబంధించి మెడిసిన్ లాంటిది ఏదైనా దొరకడము, దీనికి సంబంధించి మీ అంతకు మీరే ఆన్సర్ ఏదో తెలుసుకోవడము, ఇలాంటిది అనమాట. సో ఇలాంటిది ఏదో జరిగి మీరు ఆ డిసీజ్ నుంచి, ఆ ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో హెల్త్ కండిషన్, దాని నుంచి బయటికి వస్తూ ఉన్నారు. ఒక రిలీఫ్ అనమాట. ఫైనలీ ఇది ఎండ్ అయింది, దీనికి సంబంధించి నాకు ఆన్సర్ దొరికింది అని చెప్పి. సో అలాంటి దానికి కూడా మీకు ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో రెస్ట్రిక్షన్స్ ప్రస్తుతానికి, మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్. కొంతమందికి చాలా హ్యూజ్ చేంజ్ ఇది ఉండిండొచ్చు, కొంతమందికి చిన్న చిన్న చేంజెస్ కూడా అయ్యిండొచ్చు అనమాట. అండ్ కొంతమందికి మీ లైఫ్లో రెస్ట్రిక్షన్స్, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అంటే బిలీఫ్స్, సొసైటీకి నచ్చినట్లు వాళ్ళ మాటలు వినాలి, వీళ్ళ మాటలు వినాలి, ఇలాంటిదంతా ఉంటుంది, రైట్? సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్ మీ మీద ఏదైతే ఉందో, సో ఈ లిమిటేషన్స్ మీరు తీసుకొని ఉండడం, చాలా టైం నుంచి రెస్ట్రిక్టెడ్గా ఉండడం మీ లైఫ్లో, ఇప్పుడు ఒకసారిగా ఏంటి అని అంటే అది దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మీరు ఈ రెస్ట్రిక్షన్స్ నుంచే బయటికి వెళ్తూ ఉన్నారు. అందుకనే మీకు నెక్స్ట్ 24 అవర్స్లో మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా పాజిటివిటీ రాబోతుంది. రెస్ట్రిక్షన్స్ నుంచి, లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి బయటికి వస్తున్నారు. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త డిఫరెంట్గా ఉండడం అనమాట. సో ఎప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టిషన్స్ అనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వచ్చు అని అంటే అందరికీ అర్థమయ్యేది, మనకు పిల్లెదురు వస్తే మంచిది కాదు అని చెప్తారు, రైట్? అది సూపర్ స్టిషన్, అది మూఢనమ్మకం. అది నిజమైతే కాదు. ఎన్నిసార్లు దాటింటానో నేను దాన్ని. అదైతే నిజం కాదు, మనకు తెలుసు అది నిజం కాదు అని చెప్పేసి. కానీ మైండ్లో ఎలా ఉంటుంది అని అంటే ఈవెన్ అది వచ్చినప్పుడు, అది నిజం కాదని తెలిసినప్పుడు కూడా మైండ్ బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా సబ్కాన్షియస్లీ అది ఉండిపోయి ఉంటుందంటే ఎందుకు రిస్క్ తీసుకోవడము అని చెప్పేసి ఆగిపోవడం ఉంటుందన్నమాట. సెల్ఫ్ లిమిటింగ్, అది అక్కడ ఆగిపోయి ఎందుకులే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవడం, రైట్? అలాంటిది. సో మీకు ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా చెప్పడం అనమాట, అది చేస్తే ఇలా ఉండదు, అలా చేస్తే ఇది మంచిది కాదు అని చెప్పేసి రెస్ట్రిక్షన్స్, లిమిట్స్ అనమాట మీ మీద మీకే, వేరే వాళ్ళ నుంచి. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 24 అవర్స్లో మీరు డిసైడ్ అవ్వడము, నాకెందుకు ఈ లిమిటింగ్ బిలీఫ్స్, నేను ఎందుకు నాకు నచ్చింది చేయకూడదు, నాకు నచ్చింది నేను చేస్తాను, ఇట్స్ ఓకే. కొన్నిసార్లు రిస్క్ తీసుకున్నప్పుడు కొత్త వర్క్ కాబట్టి అందులో స్ట్రగుల్స్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం దాని నుంచి మీకు ఫ్రీడమ్ కూడా వస్తుంది, రైట్? సో కాబట్టి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఈ లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి, ఈ ఎవరైతే మిమ్మల్ని ఆపుతున్నారో ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటికి వచ్చేసి ఫ్రీడమ్తో ముందుకు వెళ్తున్నారు, న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తున్నారు. ఎలా అంటే ఈ న్యూ బిగినింగ్ కూడా
కేర్లెస్ అని చెప్పడం కానీ అంటే నాకు మిగతా వాళ్ళ గురించి అనవసరం, నా లైఫ్ నాకు నచ్చినట్లు ఉంటుందని ఇక్కడ చూస్తే ఒక పువ్వు పట్టుకొని అంటే చాలా ఒక మంచి ఫ్రెష్ ఎనర్జీతో, ఒక లవింగ్ ఎనర్జీతో, నా లైఫ్ ఫుల్ అడ్వెంచర్, చాలా బ్యూటిఫుల్ చేంజెస్ ఉన్నాయి నా లైఫ్లో, నాకు నచ్చింది నేను చేస్తాను, నీకు కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నా లైఫ్కి సంబంధించి, చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవడం అనమాట. అంటే లైఫ్లో ఒక అడ్వెంచర్ లాగా తీసుకొని ఇప్పుడు ఆ పిల్లి దాటేది ఉంది రైట్, అది చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి అది వచ్చిన ముందుకు వెళ్ళిపోవడం అనమాట. అంటే ఆ బిలీఫ్ నుంచి, రెస్ట్రిక్షన్ నుంచి బయటకు రావడము. సో ఇంకా ఆ తర్వాత మీరు కొత్తగా తెలుసుకోవడం ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏంటి నా ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అనమాట. సో ఇలాంటి న్యూ ఎక్స్పీరియన్సెస్ సైడ్ కూడా మీరు నెక్స్ట్ 24 అవర్స్లో వెళ్తున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ స్టెప్ తీసుకుంటున్నారు కాబట్టి, రెస్ట్రిక్షన్స్ నుంచి, ఈ బిలీఫ్స్ నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి యూనివర్స్ మీ తోడు ఒక ఎంకరేజింగ్ ఎనర్జీ లాగా, నువ్వు వెళ్తూ ఉండు, నేను నీతోనే ఉన్నాను, నీకు ఏ అడ్వైస్ కావాలనుకున్నా, ఏ గైడెన్స్ కావాలనుకున్నా నీ పక్కనే, నీ తోడు ఎప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఉన్నాను అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఈ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా సన్ అనేది మీ లైఫ్లో అంటే ఆ బ్రైట్నెస్, ఆ న్యూ బిగినింగ్స్ అనేది నెక్స్ట్ 24 అవర్స్లో రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, కొంతమందికి స్టైల్ కూడా చేంజ్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఫ్రెష్గా అడ్వెంచర్ టైప్ ఏదో కొత్తగా తీసుకుంటున్నారు, కొత్త ఎనర్జీ ఇది వచ్చేసి. అంటే ఎలా అని చెప్పొచ్చు అని అంటే డిఫరెంట్ కంప్లీట్లీ, ఇంకా మీరు మీ పాత ఫొటోస్కి ఇప్పుడు ఫొటోస్కి చూసుకుంటే డిఫరెంట్గా ఉండడం అనమాట. ఎగ్జాంపుల్ అలా, సో అప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇంత చేంజ్ అయిపోయాను అని చెప్పేసి. ఓకే, సో అలాంటి చేంజెస్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ఆబ్స్టికల్ వచ్చేసి ఏంటి అని అంటే కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అయినప్పుడు గైడెన్స్ గురించి అంటే యూనివర్స్ మనకు కొంచెం కాషియస్గా ఏదైనా చెప్పినా వినకుండా ఉండండి. ఎందుకంటే ఎక్సైట్మెంట్ ఎక్కువగా అయిపోయి వినకుండా ఉండేది జరిగే ఛాన్సెస్ అనమాట. సో కాబట్టి వెళ్తూ ఉన్నప్పుడు మీ ఇంట్యూషన్ సడన్లీ ఏదన్నా ఒక స్టెప్ అలా ఆగిపోయి కొంచెం వినాలి, ఏదో సైన్ వస్తుంది తీసుకోవాలి అని అనిపించినప్పుడు అలా ఆగిపోయి కొంచెం సేపు ప్రజెంట్లో ఉండి ఏంటిది సైన్, ఏం సైన్ వస్తుంది, నాకు పాజిటివ్గా వస్తుందా లేకపోతే ఏదైనా నెగిటివ్గా అనిపిస్తుందా అని చెప్పేసి మీ ఇంట్యూషన్ని కొంచెము వినండి. విన్న తర్వాత ముందుకు వెళ్ళండి. సో అది కొంచెం అనమాట, ఎందుకంటే అది జరుగుతున్నప్పుడు ఎక్సైట్మెంట్లో ముందుకు వెళ్ళిపోతూ ఉండడం ఉంది, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం వినకుండా ఉండే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది. సో అది వచ్చేసి ఆబ్స్టికల్. అండ్ ద మజిషియన్తో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ 24 అవర్స్లో ఫుల్ ఇంకా మీ ఎనర్జీ ఎలా ఉండబోతున్నానంటే నేను ఏదైనా చేయగలుగుతాను, నాతో ఏమైనా అవుతుంది, ఏది కావాలనుకున్నా నేను ఆ లైఫ్లో మేనిఫెస్ట్ చేయగలుగుతాను అని చెప్పి అనమాట. సో ఇలాంటిది. సో నాకు జాబ్ ఆపర్చునిటీ కావాలా, వచ్చేస్తుంది జాబ్ ఆల్రెడీ నాకు ఉంది, నాకు నా జాబ్ నుంచి 2 lakhs శాలరీ వస్తుంది, ఇలా అనమాట. అంటే మీ మీద మీకు నమ్మకం అనేది నెక్స్ట్ 24 అవర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇదే నెక్స్ట్ 24 అవర్స్లో ఈ ఎనర్జీలో ఉన్నప్పుడు మీకు కనుక ఏదైనా ఇంటర్వ్యూ లాంటిది, ఏదైనా ఎవరితోనైనా మాట్లాడాలి ఇలాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఆ ఆపర్చునిటీ మీకు వస్తుంది. అందులో మీకు అది ఎవరితోనైనా మాట్లాడారు అంటే ఇంప్రెస్ చేయడము ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎందుకంటే ఎప్పుడైతే మీ బిలీఫ్ అంత స్ట్రాంగ్గా ఉంది అని అంటే అంత స్ట్రాంగ్గా మీరు మేనిఫెస్ట్ కూడా చేస్తారు. సో కాబట్టి నెక్స్ట్ 24 అవర్స్లో మీ మేనిఫెస్టేషన్ చేయగలిగే పవర్ చాలా ఎక్కువగా ఉంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. అదొకటే కాదు, డిటర్మినేషన్ కూడా ఉంది. అయితే ఈసారి ఇక్కడ ఏంటి అని అంటే నేను ఎవరిది వినను, నాకు నా మీద నమ్మకం ఉంది, డిటర్మినేషన్ అంతే స్ట్రాంగ్గా ఉంది, అంతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నేను దీన్ని మాయ చేయగలుగుతాను, నేను అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతాను అన్న ఎనర్జీ అనమాట. సో కాబట్టి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇది వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఇది ఎలా చెప్పొచ్చు అని అంటే ఈ కాన్ఫిడెన్స్ ఎలాంటిదనంటే నీళ్ళని చూపించి ఇది పాలు అని చెప్పడం. సో అంటే ఎంత స్ట్రాంగ్గా చెప్పొచ్చు అంటే ఇది పాలు అని చెప్పి మీరు అవతల పర్సన్ ఇది నిజంగానే పాలు అని చెప్పేసి బిలీవ్ చేయడం అనమాట. మీకు అర్థమైంది రైట్, మజిషియన్ పనే అది. సో అలాంటి స్టేజ్కి మీరు రావడము, సో అంటే మీరు ఇంప్రెస్ చేయడము, అవతల ఉన్న వాళ్ళని కూడా కొంచెం మ్యానిపులేట్ చేసి అంటే మ్యాజిక్ లాగా చేంజ్ చేసే కెపాసిటీ మీకు ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా తీసుకోవచ్చు ప్రాక్టికల్గా, రిలేషన్స్లో ఉన్నారు అని అనుకోండి, రిలేషన్స్కి సంబంధించానంటే లవ్వింగ్గా చాలా అట్రాక్టివ్గా మాట్లాడి అంటే కొంచెము
డిఫరెంట్, అంటే మాట్లాడే విధం చేంజ్ చేయడము, ఇంప్రెసివ్గా మాట్లాడము. సో అవతల పర్సన్కి కొంచెం డౌట్, అంటే వెంటనే క్వశ్చనింగ్, ఓ సో ఈ పర్సన్ నాతో ఇలా మాట్లాడారు, సో మేబీ నేను థింక్ చేయాలి అని అనిపించడము. ఓకే, అంటే సోప్ అన్న షుగర్ కోటింగ్ లాగా అనమాట. అలా చేయడము చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ 24 hours. ఈవెన్ ఇంకా ఇంటర్వ్యూస్కి అలా వెళ్ళారనుకోండి, మీ స్మైల్తోనో లేకపోతే మీ స్కిల్స్తోనో మీ కాన్ఫిడెన్స్తోనో అవతల పర్సన్ని, ఇంటర్వ్యూ చేసే పర్సన్ని ఇంప్రెస్ చేసేసేయడం. సో ఇలాంటి ఎనర్జీస్. సో ఈ విధంగా మీరు నెక్స్ట్ 24 hours ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అంటే స్కిల్స్ అన్నీ ఉన్నాయి, డిటర్మినేషన్ ఉంది, యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ ఉంది, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మీకు ఇంకా ఏదైనా స్కిల్స్ కావాలి, క్రియేటివ్గా లేకపోతే ఆర్టిస్టిక్గా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంప్యూటర్ స్కిల్స్ జనరల్గా ఉంటుంది రైట్, ప్రొఫెషనల్ స్కిల్స్ లాంటిది, అలాంటిది ఏదైనా కావాలనుకున్నా ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఎనర్జీతో మీరు నెక్స్ట్ 24 hours స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా అందులో సక్సెస్ వస్తుంది. చాలా స్ట్రాంగ్ పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది మీ లైఫ్లో. చాలా బ్యూటిఫుల్ గ్రోత్ అనేది చూస్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ ఇంకా నెక్స్ట్ 24 hours ద ఎంపరర్. సో ఇంత వచ్చినప్పుడు కొంచెం ఈగో కూడా ఉంటుంది రైట్. సో కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉండాలి, కొంచెం ఈగోయిస్టిక్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో అందుకని కాన్షియస్గా ఉండి ప్రజెన్స్గా ఉండి యాక్ట్ చేయడం ఎప్పుడైనా బెస్ట్. సో బట్ ఎనీవే ఇక్కడ అది జరుగుతుంది, మీరు కొంచెం ఫోకస్ చేస్తే బెస్ట్, ఆ ఎనర్జీలో కాన్షియస్గా ఉండి. బట్ ఇంకోటి ఏంటి అని అంటే చాలా ఈ నెక్స్ట్ 24 hours కొంతమంది మంచి అథారిటేటివ్ పొజిషన్లోకి మీ లైఫ్ని మీరు కంట్రోల్ తీసుకోవడానికి అదే చూపిస్తుంది, వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఫాదర్లీ ఎనర్జీ నుంచి, మాస్కులిన్ ఎనర్జీస్ నుంచి స్టబన్గా ఉంటారు, ఓపెన్ అప్ అవ్వడం కష్టము, ఇలాంటి ఎనర్జీస్ ఏదైనా ఉంది అని అంటే అలాంటి పర్సన్ నుంచి ఏదైనా మెసేజ్ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు మీతో ఓపెన్ అవ్వడము, కొంచెము కామ్గా మాట్లాడడము, ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. అయితే ఇలాంటి ఫాదర్లీ ఎనర్జీస్ కొన్నిసార్లు కొంచెము అబ్బాయిలకి, మెన్కి కొంచెము కష్టం అవుతుంది. ఎలా అంటే వాళ్ళు ఫాదర్లీ ఫిగర్తో ఓపెన్గా ఉండడం కష్టం అవుతుంది, వాళ్ళు ఎమోషనల్ ఉండలేరు, కనెక్ట్ అయ్యి బాగా టైం స్పెండ్ చేద్దామన్నా చేయలేకపోవడం రైట్. సో ఇలాంటిది అనమాట ఫర్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ 24 hours అలాంటిది ఏదైనా ఉంటే కనుక కొంచెం అది రిమూవ్ అవ్వడం, ఆ ఎనర్జీస్. మీరు ఇంకా మీ ఫాదర్లీ ఫిగర్తో కొంచెం టైం స్పెండ్ చేయడము, ఫాదర్లీ ఫిగర్ మీతో ఓపెన్ అప్ అయ్యి ఎమోషనలీ సీక్రెట్స్ లాంటిది ఏదైనా చెప్పడము, మీరంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని చెప్పడం లాంటిదో ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. జస్ట్ ఓన్లీ అబ్బాయిలకి కాదు, అమ్మాయిలకు కూడా, బట్ అది జనరల్గా జరిగేది కాబట్టి నేను ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే, సో ఓపెన్ అప్ అయ్యి మాట్లాడే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి మనీ కూడా రిసీవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ 24 hours ఫాదర్లీ ఫిగర్ నుంచి, బట్ జనరల్లీ కూడా మనీ రిసీవ్ చేసుకోవచ్చు అన్నట్లు చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా ఇలాంటి చేంజెస్, కొంచెం బిజీగా ఉండేది ఉంది నెక్స్ట్ 24 hours జగులు చేస్తుండడం, కొంచెం ఈ పవర్ వచ్చేసరికి ఒక్కసారిగా మొత్తం అంతా ఫోకస్ వర్క్లో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఫోకస్ చేస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది. కొంచెము పర్సనల్ లైఫ్ అంటే కొంచెం మీ మీద మీకు ఏమంటారు పర్సనల్ లైఫ్, ఇంకా ఎలా చెప్పాలో తెలియదు, పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఫోకస్ తగ్గే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. బట్ ఎనీవే ఇవి వచ్చేసి నెక్స్ట్ 24 hours మీరు చూసే చేంజెస్, మీ లైఫ్లో రాబోతున్న బ్లెస్సింగ్స్ అనమాట. సో కొంతమందికి కొంచెం స్ట్రాంగ్గా నేను చూపిస్తుంది. బట్ ఎనీవే కమెంట్స్లో తెలియజేయండి ఎలాంటి చేంజెస్ మీ లైఫ్లో వస్తున్నాయి, ఎలాంటి ఎనర్జీస్ మీరు ఇప్పుడు నోటీస్ చేస్తున్నారు, నెక్స్ట్ 24 hours తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి ఇక్కడ కమెంట్లో వచ్చి చెప్పండి, మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.